అందరికీ నమస్కారం. కడప రెడ్డి సేవా సమితి వాళ్ళు ప్రచురించిన వేమన పద్యాలలో 1 నుండి 50 వరకు ఉన్న పద్యాలను భావయుక్తంగా మీకు వీడియో ద్వారా అందించడం జరిగింది. మరి ఈరోజు వీడియోలో 51 నుండి 114 వరకు ఉన్న పద్యాలను భావంతో సహా తెలుసుకుందాము. వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి పద్యాలను ప్రారంభించుకుందామా? కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ ముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీనులొద్ద నిర్భాగ్యులందురు విశ్వదాభిరామ వినురవేమా. కోతికి కొత్త గుడ్డ కట్టి కొండ ముచ్చులు పూజ చేసినట్లు నీతిలేని వాని చుట్టూ నిర్భాగ్యులు గుమికూడి గౌరవిస్తారు. కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు గలుగు కోపమడచనేని కోరిక నీడేరు విశ్వదాభిరామ వినురవేమా. కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది, కోపం వల్ల దుఃఖం కలుగుతుంది. ఆ కోపాన్ని తగ్గించినప్పుడు మాత్రమే కోరికలు తీరుతాయి. గంగ పారుచుండు కదలని గతితోడ మురికి కాల్వ పారు మోతతోడ అధికుడోచునట్లు అధముడోర్వగలేడు విశ్వదాభిరామ వినురవేమా. గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది, మురికి కాలువ రొద చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాడు ఓర్చుకోగలడు, కాని నీచునకు ఓర్పు అనేది ఉండదు. గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు భక్తి కలుగు కోడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా. పవిత్రమైనటువంటి గోవు పాలు గరిటెడైనా సరే చాలు, మనకి ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. కాని గాడిద పాలు కడివెడైనా సరే వృథా. అదే విధముగా భక్తితో పెట్టినటువంటి అన్నము పట్టెడైనను సరిపోతుంది. గూబ చేరగురము గునిసి పాడుగబెట్టి వెళ్ళిపోదురెంత వెర్రివారు గూబగురములేమి కూర్చురా కర్మంబు విశ్వదాభిరామ వినురవేమా. గుడ్లగూబని శకున పక్షి అని ఇంటి మీద వాలితే వెర్రివాళ్ళు ఆ ఇంటిని కూల్చి వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి గృహము లేకుండా పోతుంది. మన కర్మకి గుడ్లగూబను నిందించడమెందుకు? గొడ్డుటావు బిదుకకుండ గొంపోయినా పల్లనూడదన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమా. గొడ్డుటావు దగ్గరికి పాలు పిండాలని కుండను తీసుకుని వెళితే అది పాలు ఇవ్వదు సరికదా, పండ్లు ఊడేలాగా తన్నుతుంది. పిసినారిని దానం చెయ్యమని అడిగినా సరే ఫలితం అలాగే ఉంటుంది. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు విశ్వదాభిరామ వినురవేమా. చంపదగినటువంటి శత్రువైనా సరే మనకు దొరికినప్పుడు వాణ్ణి చంపకూడదు. వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు, అదే వాడికి చావుతో సమానం అవుతుంది. చంపదలచురాజు చనవగ్గలంబిచ్చు చెరుపనున్న పగర చెలిమిసేయు కరవనున్న పాము నెరిగాచుకొనియుండు విశ్వదాభిరామ
వినురవేమా. రాజు చంపదలిచినట్లయితే వాళ్లతో చనువు అధికం చేస్తాడు. అలాగే చెరపదలుచుకున్నటువంటి శత్రువులతో చెలిమి చేస్తాడు. అదే విధముగా కాటు వేయాలి అని అనుకున్నటువంటి పాము కూడా ఎప్పుడూ కాచుకునే ఉంటుంది. చదివి 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 చావంగనేలను, చావులేని చదువు చదువవలయు. చదువు మర్మమెరిగి చదివిన చదువురా, విశ్వదాభిరామ వినురవేమా. చదివి 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 చావడమెందుకు? చావులేని చదువు చదవండి. చదువులేని మర్మం అంటే మరణాన్ని అధిగమించడానికి చదివే చదువే చదువు క్రింద లెక్క అని తెలుసుకోండి. చిక్కి ఉన్న వేళ సింహంబునైనను, బక్క కుక్క కరచి బాధ పెట్టు. బలిమిలేని వేళ పంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమా. బాగా చిక్కి ఉన్నప్పుడు సింహాన్నైనా బక్క కుక్క కరిచి బాధిస్తుంది. అందువలన బలం లేని సమయంలో మనం పంతాలకి పోకూడదు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత, విశ్వదాభిరామ వినురవేమా. మర్రి విత్తనం చిన్నదైనా అది మహావృక్షమైనట్లు శుద్ధమైన మనస్సుతో చేసిన ఉపకారం కొంచెమైనా అది తక్కువేమీ కాదు. చినుగు బట్టగాదు చీనాంబరముగాని, మురికి ఒడలుగాదు ముక్తిగాని. పరమయోగి మహిమ పరికింపనరుడురా, విశ్వదాభిరామ వినురవేమా. పరమయోగుల మహిమను తెలుసుకోలేము. పరమయోగి చినుగుబట్టను చీనాంబరంగా భావిస్తాడు. మురికి బట్టిన ఈ శరీరాన్ని ముక్తి సాధనంగా భావిస్తాడు. బాహ్య విషయాలు, వేషాలు యోగికి అవసరం లేదు. చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యే, నీటబడ్డ చినుకు నీళ్ళగలిసే. ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. చిప్పలో పడినటువంటి చినుకు ముత్యమవుతుంది. అదే నీళ్లలో పడినటువంటి చినుకు నీటిలో కలిసిపోతుంది. ప్రాప్తం ఉంటే ఫలితం ఎప్పుడూ తప్పిపోదు. చెట్టు చేమగొట్టి చుట్టు గోడలు పెట్టి, ఇట్టునట్టు పెద్ద ఇల్లు గట్టి. మిట్టి పడును నరుడు మీది చేటెరుగక, విశ్వదాభిరామ వినురవేమా. చెట్టు చేమ కొట్టి గోడలు నిర్మించి పెద్ద ఇల్లు కట్టి ఇది తన ఇల్లు అని మనిషి మిడిసి పడతాడు. కాని ఆ ఇంట్లో తానెంతకాలం ఉంటాడో తెలుసుకోలేడు. చెమట కారునట్లు శ్రమ పెట్టి దేహంబు, గడన చేసి కూడు కుడువవలయు. తల్లి తండ్రి సొమ్ము తాదింట కారాదు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ శరీరాన్ని శ్రమ పెట్టి సంపాదించిన సొమ్ముతో జీవించాలి. అంతేకాని తల్లిదండ్రులు కూడబెట్టినటువంటి సొమ్ము ఖర్చు చేసి జీవించడం తప్పు. శ్రమను పవిత్రంగా భావించాలి. చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు, మేలు వచ్చెనేని మెచ్చుతన్ను. చేటు మేలు తలప చేసిన కర్మము, విశ్వదాభిరామ
వినురవేమా. చెడు కలిగినట్లయితే దైవాన్ని దూషిస్తారు, మేలు కలిగితే తనను తాను మెచ్చుకుంటాడు. ఆ చెడు గాని మేలు గాని మునుపు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితాలే అని తెలుసుకోలేకపోతున్నాడు. జీవి జీవి జంపి జీవికి వేయగా, జీవి వలననేమి చిక్కియుండే, జీవి హింసలకును చిక్కునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. జీవిని చంపి తినడం కోసమని జీవిని చంపి దైవానికి నైవేద్యం పెడతారు. కాని ఆ జీవిని చంపడం వల్ల ఎటువంటి ముక్తి లభించదు, మోక్షము రాదు. తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పాయకుండగా నిల్ప, విశ్వదాభిరామ వినురవేమా. ఈ శరీరం తనది కాదు అని తెలిసి కూడా పోషించడమెందుకు, ధనం చంచలమైందని తెలిసి కూడా దాచుకోవడమెందుకు, ప్రాణం పోకుండా నిలబెట్టుకోవడానికి అది తన సొత్తు కాదని తెలియాలి. తనువుల స్థిరమని ధనముల స్థిరమని తెలుపగలడు తాను తెలియలేడు, చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ, విశ్వదాభిరామ వినురవేమా. ఈ దేహం శాశ్వతం కాదని, ఈ ధనం అశాశ్వతమని ఇతరులకు చెబుతాడు, కాని తాను మాత్రము తెలుసుకోలేడు. చెప్పడం ఎప్పుడైనా సులువే, కాని చేయటమే చాలా కష్టం. తపము జపములేల ధాత్రిజనులకెల్లా, ఓనర శివుని చూడ ఉపమగలదు, మనసు చెదరనీక మదిలోన చూడరు, విశ్వదాభిరామ వినురవేమా. జపాలు తపాలు అవసరం లేదు, శివుణ్ణి చూసేందుకు ఉపాయం ఉంది. మనస్సును చెదరకుండా నిలిపి మనస్సులో చూపు నిలబెడితే చాలు, అప్పుడు ఆ శివుడు మనకి సాక్షాత్కరిస్తాడు. తప్పులెన్నువారు తండోపతండంబు, ఉర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. తప్పులు వెదికే వాళ్ళు దండిగా ఉన్నారు. ఈ నేల మీద ఉండే వాళ్ళందరిలో తప్పులు ఉన్నాయి, కాని తప్పులు వెదికే వాళ్ళు తమ తప్పులు మాత్రము తెలుసుకోలేకుండా ఉన్నారు. ఆలోచన ఎప్పుడూ అంతర్ముఖంగా ఉండాలి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. పుట్టలోని చెదలు పుడుతుంది, చస్తుంది. అదే విధముగా కని పెంచినటువంటి తల్లిదండ్రుల మీద కనికరం లేని కొడుకు పుట్టినా ఎటువంటి లాభమూ లేదు, చచ్చినా ఎటువంటి నష్టమూ కూడా లేదు. తాము కన్నవారు తము గన్నవారును, చచ్చుటెల్ల తమకు సాక్షిగాదే, బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మకల్పంబులా, విశ్వదాభిరామ వినురవేమా. తనను పుట్టించిన వాళ్ళు, తాను పుట్టించిన వాళ్ళు చస్తూ ఉండడం చూస్తూ ఉన్నారు. మనుషులు కలకాలం జీవించగలమనే భ్రమను వదులుకోలేకుండా ఉన్నారు. తీర్పనార్పలేని తీర్పరితనమేలా,
కూర్ప విప్పలేని నేర్పరేలా, పెట్టిపోయలేని వట్టి బీరములేలా, విశ్వదాభిరామ వినురవేమ. తీర్చలేనటువంటి వాడు, ఆర్చలేనటువంటి వాడు తీర్పరిగా ఉండకూడదు. అలాగే కూర్చలేనటువంటి వాడు, విప్పలేనటువంటి వాడు నేర్పరి కాలేడు. దప్పిక తీర్చి కడుపు నింపనటువంటి బీరాలు కూడా పనికిరావు. దేవ పూజలందు దేవాలయములందు, దేవుడుంట చెప్పి తెరువు చూపి, తెలియ విశ్వమెల్ల దేవాది దేవుడే, విశ్వదాభిరామ వినురవేమ. పూజలు జరిగే చోట దేవాలయాల్లోని దేవుడు ఉన్నాడని చెబుతారు. కాని విశ్వమంతటా ఆ దేవదేవుడు లేని చోటు లేదు అని తెలుసుకోలేకపోతున్నారు. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక, తాను తినక లెస్స దాచుగాక, తేనటీగ కూర్చి తెరువరికీయదా, విశ్వదాభిరామ వినురవేమ. తేనెటీగ కష్టపడి దాచినటువంటి తేనెను దారిన పోయేవాడు తన్నుకుపోయినట్లు, కూడబెట్టినటువంటి ధనాన్ని ధర్మమైనా చెయ్యాలి, లేదా తానైనా అనుభవించాలి. అలా చెయ్యకపోయినట్లయితే ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు. నిన్ను జూచెనేని తన్ను తామరచును, తన్ను జూచెనేని నిన్ను మరచు, ఏ విధమున జనుడు నిరుగు నిన్నును తన్ను, విశ్వదాభిరామ వినురవేమ. భగవంతుణ్ణి చూసినటువంటి జీవుడు తనను తానే మరిచిపోతాడు. కాని తనని తాను చూసుకున్నట్లయితే ఆ భగవంతుణ్ణి మరుస్తాడు. దేవుణ్ణి తనను ఒకే మారు ఏ విధంగానైనను తెలుసుకోలేకపోతున్నాడు. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బల్మి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ. మొసలి నీళ్లలో ఉన్నప్పుడు ఏనుగునైనా పట్టుకుంటుంది. కాని బయటకు వస్తే కుక్క చేత కూడా భంగపాటు చెందుతుంది. అది స్థానబలం అవుతుంది, కాని తన బలం మాత్రము కాదు. నీళ్లలోని చేప నెరి మాంసమాశకు, గాలమందు చిక్కి కూలినట్లు, ఆశబుట్టి మనుజుడారీతి చెడిపోవు, విశ్వదాభిరామ వినురవేమ. చేప ఆహారం మీద ఉన్నటువంటి ఆశతో గాలంలో చిక్కి మరణిస్తుంది. అదే విధముగా మనిషి కూడా ఆశని పెంచుకుంటూ చేపవలి చెడిపోతాడు. నేరనన్నవాడు నెరజాన మహిళన, నేర్తునన్నవాడు వార్తకాడు, ఊరకున్నవాడే ఉత్తమోత్తముడయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. నాకు తెలియదు అన్నవాడు నెరజాన, తెలిసి కూడా తెలియదని ఇతరుల జోలి పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటాడు. తెలుసును అనేవాడు వార్తకాడు, తనకు కొంచెం తెలిసినా ఎంతో తెలుసునని ప్రకటిస్తూ మిడిమిడి జ్ఞానంతో తానొక వ్యవహార జ్ఞానం ఉన్నవాడుగా నటిస్తాడు. ఇక ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నవాడు ఉత్తమ యోగి. తెలుసును అని గాని తెలియదు అని గాని అనడు. తాను వచ్చిన పనేమిటో అది చూసుకుంటూ పోతాడు. లోక వ్యవహారాలకు లోను కాకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు.
నొసలు బత్తుడయ్యే నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగాను శివుని గొల్తుననగ సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమా. నోరు తోడేలులాగా మనస్సు భూతంలాగా ఉంచుకొని నుదుట విభూతి ధరించి శివుని కొలుస్తున్నాను అనటానికి మనిషి ఏమాత్రము సిగ్గుపడడు కదా. పంది పిల్లలీను పదియునైదింటిని కుంజరంబు ఈను కొదమనొకటి ఉత్తముడగు పురుషుడొక్కడు చాలడా విశ్వదాభిరామ వినురవేమా. పంది ఎన్నో పిల్లల్ని కొంటుంది, కాని ఏనుగు ఒక్క బిడ్డకే జన్మనిస్తుంది. 10 పంది పిల్లలు కంటే ఒక్క ఏనుగు పిల్ల చాలు కదా. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. పట్టు పట్టనే కూడదు, పట్టిన తరువాత దానిని విడువకూడదు. పడితే గట్టిగానే పట్టు పట్టాలి. పట్టి విడిచిపెట్టడం కంటే చావడమే మేలు. పదుగురాడు మాట పాటి ఏ ధర చెల్లు ఒక్కడాడు మాట ఎక్కదెందు ఊరకుండు వాని నూరెల్లనోపదు విశ్వదాభిరామ వినురవేమా. 10 మంది మాట చెల్లుబడి అవుతుంది, కాని ఒక్కడు నిజం పలికినా సరే అది చెల్లుబాటు కాదు. అదే ఊరుకున్న వాడిని ఊరంతా కలిసి కూడా ఏమీ చేయలేదు. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజయొకటి దర్శనములు వేరు దైవంబు ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమా. పశువులు ఏ రంగులో ఉన్నా సరే పాలు మాత్రము ఒకే రంగులో ఉంటాయి. పువ్వులు ఎన్ని రకాలైనా సరే పూజ ఒకే విధముగా ఉంటుంది. అదే విధముగా దర్శన గ్రంథాలు ఎన్ని అయినా సరే అవి చూపించే దైవం మాత్రము ఒక్కటి. పాలసాగరమున పవ్వలించినవాడు గొల్ల ఇంగ్ల పాలు కోరనేలా ఎదుటి వారి సొమ్ములెల్ల వారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా. శ్రీ మహావిష్ణువు పడుక్కున్నదే పాల సముద్రములో అయినా ఆయన గొల్లవారి ఇళ్లలో పాలు వెన్నలు దొంగిలిస్తూ ఉంటాడు. అంటే ఎదుటివారి సొమ్ములు ఆ దేవుడికి కూడా తీపే కదా. పిండములను చేసి పితరుల తలబోసి కాకులకును పెట్టు గాడ్డెలారా పియ్యి తినెడు కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. చచ్చిన తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ కాకులకు పిండాలు పెడుతూ ఉంటారు. ఆ కాకులనే పితృదేవతలుగా భావిస్తూ ఉంటారు. కాని మలం తినేటువంటి కాకి తల్లి గాని తండ్రి గాని అవుతుందా? పుత్తడి గలవాని పుండు బాధయు కూడా వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. డబ్బు ఉన్నటువంటి వాడి శరీరానికి చిన్న పుండు వచ్చినా సరే అది ప్రపంచానికి ఒక పెద్ద వార్త అవుతుంది.
అదే పేదవాడి ఇంట్లో పెండ్లి జరుగుతున్నా సరే ఎవ్వరూ పట్టించుకోరు. అంటే ప్రచారానికి ధనమే మూలం అని తెలుసుకోవాలి. పెక్కుజనుల కొట్టి పేదల వధించి, డొక్క కొరకు నూళ్ళు దొంగిలించి, ఎక్కడికి పోవ ఎరిగి యముడు చంపు, విశ్వదాభిరామ వినురవేమ. ఎంతో మంది పేదలని కొట్టి చంపి ఊళ్ళన్నీ దోచుకొని ఈ పొట్ట కోసం సంపాదించి ఎక్కడ దాక్కున్నా సరే ఆ యముడు మాత్రము అటువంటి వాళ్ళని తెలుసుకొని చంపుతాడు. పేరు సోమయాజి పెను సింహబలుడాయే, మేకపోతు బట్టి మెడను విరువా, కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమ. యజ్ఞాలు చేసేవాడు సోమయాజి యజ్ఞంలో మేక మెడను విరిచి చంపుతాడు. ఇలాంటి జీవహింస చేసే క్రతువు వల్ల మోక్షం కలుగుతుందా? బ్రతుకులన్ని మాయ, భవబంధములు మాయా, తెలివి మాయ, తన్ను తెలియ మాయా, మాయ తెలియువాడే మర్మజ్ఞుడగు యోగి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ బ్రతుకు మాయ, చావు పుట్టుకలు మాయ, తెలివి మాయ. తనను తాను తెలుసుకుంటే ఈ మాయ ఏమిటో విశదమవుతుంది. కాబట్టి మాయను తెలుసుకున్నవాడే మర్మం తెలిసినటువంటి యోగి. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మ పదార్థం అనేది మరెక్కడో లేదు, తానే బ్రహ్మమని బట్టబయలుగా తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోవటమే బ్రహ్మం అనబడుతుంది. బ్రహ్మమేడయనుచు పలుమారు నాడేరు, విర్రి మూర్ఖజనుల విధము చూడా, బ్రహ్మమన్నిటందు పరిపూర్ణమయ్యుండు, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మం ఎక్కడా ఎక్కడా అని ప్రశ్నించడం మూర్ఖుల తీరు. బ్రహ్మం అంతటా నిండుకొని ఉన్న విరాట్ స్వరూపుడని తెలుసుకోలేకపోతున్నారు. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్లా, శ్రమములోన బుట్టు సర్వంభూతానౌను, విశ్వదాభిరామ వినురవేమ. భూమిలో ఏ విధముగా అయితే భూసారం పుడుతుందో అదే విధముగా తనువులో తత్వం పుడుతుంది. అలాగే శ్రమము యొక్క ఫలితమంతా కూడా బ్రహ్మమనే తెలియాలి. మంటి కుండ వంటి మాయ సంసారంబు, చచ్చునెన్నడైన చావదాత్మా, ఘటములెన్ని అయిన గగనంబే ఏకమే, విశ్వదాభిరామ వినురవేమ. ఈ సంసారం మట్టికుండ వంటిది. ఈ సంసారంలో భ్రమించే శరీరం చస్తుంది కాని ఆత్మ చావదు. కుండలు వేరైనా అందులోని ఆకాశం ఒక్కటే. మనసులోని ముక్తి మరి ఒక చోటను, వెదుకబోవువాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదకినట్లు, విశ్వదాభిరామ వినురవేమ.
గొర్రె పిల్లను చంకలో పెట్టుకుని గొల్లవాడు వెతికినట్లు మోక్షం కోసం మెర్రివాని వలె మనసుకు ఆవల వెతుకుతున్నాడు. మనసులోనే పుట్టే మాయ సంసారము, మనసు విరిగేనేని మాయ తొలగు, మనసు నిల్పెనేని మహితానే బ్రహ్మము, విశ్వదాభిరామ వినురవేమా. మనసు నుంచే సంసారపు మాయ పుడుతుంది. కాబట్టి మనసు విరిగిపోతే మాయ తొలగిపోతుంది. కాబట్టి మనసును నిశ్చలముగా పెట్టుకొన్నవాడే బ్రహ్మం అని పిలువబడతాడు. మర్మమెరుగలేక మతముల కల్పించి ఉర్వి దుఃఖులగుదురొకరికొకరు, గాజు ఇంట కుక్క కలవల పడు రీతి, విశ్వదాభిరామ వినురవేమా. గాజు గదిలోకి దూరినటువంటి కుక్క బయటపడే మార్గము తెలుసుకోలేనట్లు దైవరహస్యం తెలియకుండా మతాలు కల్పించుకుని ఒకరికొకరు దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మది కుదురదు, మనసు నిల్పకున్న మరి ముక్తి లేదయా, విశ్వదాభిరామ వినురవేమా. మౌనముగా ఉన్నట్లయితే మంత్రం దొరుకుతుంది. ఆ మంత్రం దొరికినట్లయితే మనసు కుదురుతుంది. మనసు కుదురుకోవడమే ముక్తి అనబడుతుంది. ముక్కు తాళ్ళ గృచ్చి మురికి పోవగదోమి, కచ్చ నీరు నుంచి కడిగి కడిగి, డొక్కదొలచినంత దొరకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. ముక్కులోని తాడు దూర్చి కడుపు నిండా నీళ్లు పోసి ఒళ్ళు శుద్ధి చేసుకున్నంత మాత్రమున అది శరీర శుద్ధి అవుతుందే కాని మోక్షము మాత్రము సిద్ధించదు. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు బయటికి చూడటానికి బంగారంలాగా నిగనిగలాడుతూ ఉంటుంది. కాని దాని కడుపులో మాత్రము పురుగులు ఉంటాయి. అదే విధముగా పిరికివాని మానసిక బింకము మేడిపండులాగా బయటికి మాత్రమే అందముగా ఉంటుంది. మొండివానికేలముంజేతి కడియాలు, తొర్రివానికేల కర్ర పండ్లు, గాడిదలకు నేల గడ్డము మీసము, విశ్వదాభిరామ వినురవేమా. పిసినిగొట్టు ముంజేతికి కడియాలు, మాట తప్పేటువంటి వాడికి కర్ర పండ్లు, విద్య లేనటువంటి వెర్రి వాళ్ళకి గడ్డాలు మీసాలు అవసరం లేదు. మొదట నాసబెట్టి తుదలేదు పొమ్మనా, పరమలోభులైన పాపులకును, వారియుసురుదాకి వగచెడిపోవరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆశ పెట్టకూడదు. ఆశ పెట్టిన తరువాత లేదు అని పొమ్మనకూడదు. అటువంటి పాపులు వాళ్ళ ఉసురు తాకి చెడిపోతారు. రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభములును, కూడుగుడ్డ తాను కోరునా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమా. రాతి బొమ్మలకు వస్త్రాలు, గుడులు, గోపురాలు,
నైవేద్యాలు అవసరం లేదు. దేవుడు ఎప్పుడూ కూడా కూడు గుడ్డ అనేవి కోరుకోడు. అవన్నీ మనం కల్పించినవే. లోభివాని చంపలో కంబులోపల మందువలదు వేరు మతము గలదు. పైకమడిగినంత భగ్గున పడి చచ్చు. విశ్వదాభిరామ వినురవేమా. ఈ లోకంలో పిసినారిని చంపడానికి ప్రత్యేకించి ఎటువంటి మందు అవసరం లేదు. డబ్బు కావాలి అని అడిగితే చాలు, వెంటనే చచ్చిపోతాడు. విడువ ముడువలేక కుడువ గట్టగలేక వెరవులేక విద్య నొరయలేక వెడలలేని వాని నడపీను గందురు. విశ్వదాభిరామ వినురవేమా. ఖర్చు చేయలేడు, దాచలేడు, తినలేడు, అనుభవించలేడు. తెలివిగా చదువును గ్రహించలేడు. అట్టివాణ్ణి లోకం నడిచే పీనుగా అని అంటుంది. విద్య లేనివాడు విద్వాంసుల కడను ఉండగాని పండితుండుగాడు. కొలని హంసల కడ కొక్కెరయున్నట్లు. విశ్వదాభిరామ వినురవేమా. పండితుల దగ్గర ఉన్నంత మాత్రమున చదువులేనివాడు పండితుడు కాలేడు. అది ఎలా అంటే, హంసలతో కొంగ కలిసినంత మాత్రమున కొంగకి గుర్తింపు రాదు. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము గోరునట్టి అతని భంగి. తాను దైవమయ్యు దైవంబు తలచును. విశ్వదాభిరామ వినురవేమా. వెన్న చేతిలోనే ఉంచుకుని నెయ్యి కోసం వెతికినట్లు తనలోనే దైవం ఉంది అని తెలిసి కూడా ఆ దైవాన్ని మళ్ళీ తలుచుకుంటూ ఉంటాడు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును. చీడ పురుగు చేరి చెట్టు చెరచు. కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా. విశ్వదాభిరామ వినురవేమా. వేరు పురుగు కనుక చేరినట్లయితే అది వృక్షాన్ని చేరుస్తుంది. అదే విధముగా చీడ పురుగు చెట్టును చేరుస్తుంది. అలాగే గుణవంతుడు నీచుని సహచర్యం వల్ల చెడిపోతాడు. వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను మందు దినక కాని మానదెందు. చెంత దీపమిడక చీకటి పాయునా. విశ్వదాభిరామ వినురవేమా. రోగం వస్తే వైద్యుడిచ్చిన మందు పుచ్చుకుంటే రోగం పోతుంది. అలాగే చీకటి ముసురుకున్నప్పుడు దీపం వెలిగించకుండా చీకటి పోదు కదా. సకల తీర్థములను సకల యజ్ఞంబులా తలలు గురిగినంత ఫలము గలదే. తలలు బోడులైన తలపులు బోడులా. విశ్వదాభిరామ వినురవేమా. తీర్థాలకు వెళ్ళినంత మాత్రమున, యజ్ఞాలు చేసినంత మాత్రమున, తల గుండు గీయించుకున్నంత మాత్రమున ఎటువంటి ప్రయోజనమూ లేదు. తల బోడి అయినంత మాత్రమున మనస్సులో ఉన్నటువంటి తలపులు వెళ్ళిపోవు కదా. సుగుణవంతురాలు సుదతి అయ్యుండినా బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప. స్వర్గమేటికయ్య సంసారికింకను. విశ్వదాభిరామ వినురవేమా.
సుగుణవంతురాలైనటువంటి భార్య, బుద్ధిమంతులైనటువంటి బిడ్డలు ఉన్నట్లయితే సంసారికి వేరేగా స్వర్గము అంటూ అవసరం లేదు. హీన గుణము వాని నిను సేరనిచ్చిన ఎంత వానికైన నిడుమగలుగు. ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమా. ఈగ కడుపులోకి దూరినట్లయితే ఏ విధముగా కలవలం కలుగుతుందో అదే విధముగా నీచుణ్ణి కనుక ఇంట్లోకి చేరదీస్తే ఎంతో ఇబ్బంది కలుగుతుంది. హృదయమందునున్న ఈశుని తెలియక శిలలకెల్ల మ్రొక్కు జీవులారా. శిలలనేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినురవేమా. హృదయములోనే ఉన్నటువంటి శివుణ్ణి దర్శించలేక జీవుల యందు ఉన్నటువంటి శివుణ్ణి తెలుసుకోలేరు. రాళ్లల్లో శివుడు ఉన్నాడని రాళ్లకు మొక్కేటువంటి జీవులు నిజాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఈ వీడియోతో రెడ్డి సేవా సంస్థ కడప వాళ్ళు అందించినటువంటి 114 వేమన పద్యాలను భావంతో సహా పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. మరి మీ ఆదరాభిమానాలు కనుక ఉన్నట్లయితే వేమన రాసినటువంటి మిగిలిన పద్యాలను కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.